4 years MDలో 3rd year half నుంచే మనం హాస్పిటల్స్కి వెళ్ళడానికి ట్రై చేస్తాము. కన్సల్టెంట్స్తో ఒక కేసు ఇచ్చి ఇంటరాక్ట్ అవ్వడము, కేస్ హిస్టరీస్ తీసుకోవడము, బేసిక్ చిన్న ఎక్స్పోజర్స్ అయినా లైక్ చాలా హెల్ప్ఫుల్ అవుతాయి. అండ్ 4th yearకి వచ్చేసరికి క్లాస్ రూమ్లో అనేది మనకు పని ఉండదు, ఎంటైర్లీ ఇన్ ద హాస్పిటల్స్. 1 month మొత్తం ప్రైవేట్లో చేస్తాము అండ్ 1 month గవర్నమెంట్లో చేస్తాము. ప్రైవేట్లో ఏంటంటే మనకి పేషెంట్ డాక్టర్ ఇంటరాక్షన్ అంతా ఎట్లా జరపాలి, ఎందుకంటే ప్రైవేట్లో యూజువల్లీ ఎడ్యుకేటెడ్ పీపుల్ అండ్ వెల్ ఆఫ్ పీపుల్ ఉంటారు. ఎట్లా కోపంగా రియాక్ట్ అయినా ఏం రియాక్ట్ అయినా మనం మాత్రం పేషెంట్గా ఉండాలి అనేది చాలా బాగా నేర్చుకుంటాము ప్రైవేట్లో చేయడం వల్ల. అండ్ గవర్నమెంట్కి వచ్చేసరికి చాలామంది అనుకుంటారు ఇండియాలో వచ్చినంత ఎక్స్పీరియన్స్ రాదు అని, బట్ ఫిలిప్పీన్స్ చిన్న కంట్రీ అయినా చాలా డెన్స్లీ పాపులేటెడ్ వల్ల గవర్నమెంట్ హాస్పిటల్లో మనకు వచ్చే ఎక్స్పీరియన్స్ ఇస్ వెరీ ఎక్సలెంట్. మాకు డ్యూటీస్ కూడా చాలా స్ట్రిక్ట్గా ఉంటాయండి. టైమింగ్స్ అవి కూడా, అటెండెన్స్ ఈజ్ వెరీ వెరీ మస్ట్. ఫింగర్ ప్రింట్ అటెండెన్స్ ఉంటుంది, బయోమెట్రిక్ సిస్టమ్, అండ్ డ్యూటీస్ ఉంటాయండి. వీ హ్యాడ్ 36 hour షిఫ్ట్ డ్యూటీస్ కూడా ఇన్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్. అండ్ 36 hours అంటే ఇండియాలో లైక్ అట్లీస్ట్ ఒక 4-5 hours బ్రేక్ అనేది ఉంటుంది మనకి, బట్ అక్కడ అలా ఉండదు. బట్ వినడానికి భయంగా ఉండినా బట్ ఇట్స్ అ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ అండి. మనకి ఫ్యూచర్లో అయినా రెసిడెన్సీలో జాయిన్ అయినప్పుడు మనకి 36 hours 40 hours ఉండాల్సిన సమయం వస్తుంది. ఐ థింక్ అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో ఇట్స్ అ వెరీ గుడ్ వే టు లెర్న్ టు బి మనకు అలవాటు అవ్వడం, అదంతా ఆ స్ట్రెస్ అనేది ఎట్లా డీల్ చేయగలుగుతాము అదంతా బాగా అలవాటు అవుతుంది మనకి. అండ్ సర్జరీ డిపార్ట్మెంట్లో కూడా దే లెట్ us టు అసిస్ట్. ఇండియాలో జనరల్గా వీ కెనాట్ అసిస్ట్ అండి, వీ కెన్ జస్ట్ మేబీ అబ్జర్వ్ అండ్ ఎవ్రీథింగ్. బట్ అక్కడైతే యూ గెట్ టు బీ ద ఫస్ట్ అసిస్ట్ అంటారు జనరల్గా, మెయిన్ సర్జన్ అండ్ ఫస్ట్ అసిస్ట్గా మనం ఉండొచ్చు. ఇప్పుడు మనకి ఇండియా ఇంకా ఫిలిప్పీన్స్ ఆల్మోస్ట్ ఒకే రీజియన్లో ఫాలో అవుతాయి కాబట్టి మోస్ట్ ఆఫ్ ది డిసీజ్, ఇన్ఫెక్షన్స్ డిసీజ్ అవన్నీ ఆల్మోస్ట్ సేమ్ ఉంటాయి రెండు కంట్రీస్కి. సో మనకి ఆ ఎక్స్పోజర్ కానీ ట్రీట్మెంట్ కానీ ఆల్మోస్ట్ సేమ్ వస్తుంది మనకి. ఇంకా సో అలా మళ్ళీ వేరే డిసీజెస్ ప్రాబ్లమ్ ఉండదు. మళ్ళీ తిరిగి ఇండియాకి వెళ్ళిపోయినప్పుడు మనకి లైక్ సేమ్ ఇవే ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంటుంది కాబట్టి మనం అక్కడ పేషెంట్స్ని మంచిగా హ్యాండిల్ చేయగలుగుతాము. పేషెంట్స్ నుంచి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు, వాళ్ళు చాలా రెస్పెక్ట్ చేసి చాలా బాగా మాట్లాడతారు. ఇంకా ప్రైవేట్ హాస్పిటల్లో అయితే ఎంతైనా వచ్చే పేషెంట్స్ డిఫరెంట్గా ఉంటారు కాబట్టి ప్రైవేట్ హాస్పిటల్ కంటే మనకి గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఇంకా పేషెంట్స్ ఎక్కువ మంది ఉంటారు, ఇంకా ఎక్కువ వెరైటీ ఆఫ్ డిసీజెస్ కూడా చూడగలుగుతాం మనము. సో గవర్నమెంట్ హాస్పిటల్లో ఇంకా మనకి ఎంతమంది పేషెంట్స్ కావాలంటే అంతమంది వస్తారు. చాలా లైక్ రఫ్గా ఒక్కొక్క డిపార్ట్మెంట్లో 200 పేషెంట్స్ ఈజీగా వస్తారు రోజుకి. సో ఒక్కొక్కరికి మేనేజ్ చేయడానికి లైక్ అట్లీస్ట్ 20 పేషెంట్స్ అలా మేనేజ్ చేయొచ్చు. మొన్న రీసెంట్గా అబౌట్ 6 months కింద పాస్ అవుట్ అయిన వాళ్ళు కూడా ఆల్మోస్ట్ అందరూ చాలా మంచి సక్సెస్ రేట్తో పాస్ అయ్యారు. MCI చాలా మంచిగా క్లియర్ చేస్తున్నారు. ఇంకా డిసీజ్ వేరియేషన్ అవన్నీ ఆల్మోస్ట్ సేమ్ కాబట్టి రెండు రీజియన్స్కి అంత ఎక్కువ డిఫరెంట్గా చదవాల్సిన సిచ్యువేషన్స్ ఏమీ రావు. మోస్ట్ ఆఫ్ దెమ్ ఆల్రెడీ ఇక్కడ కవర్ చేసి ఉంటాం కాబట్టి అంత అప్డేట్ అవ్వాల్సిన ఇదేమీ ఉండదు. అండ్ యూఎస్లో టీచ్ చేసే పద్ధతికి ఇక్కడ టీచ్ చేసే పద్ధతికి చాలా సిమిలారిటీస్ ఉంటాయి కాబట్టి USMLE క్లియర్ చేయడానికి, ఇంకా వాళ్ళు అడిగే క్వశ్చన్స్ ప్యాటర్న్ కూడా సేమ్ కాబట్టి USMLE క్లియర్ చేయడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. MBBSతో పాటు USMLE క్లియర్ చేయాలంటే మంచి మెడికల్ కాలేజ్లో చదవాలి. అండ్ అక్కడ ఇంటర్న్షిప్ క్లర్క్షిప్ కంప్లీట్ చేసినటువంటి స్టూడెంట్స్కి ఇండియాకి వచ్చిన తర్వాత మన ఇండియన్ మెడికల్ కౌన్సిల్ అప్రూవల్ ప్రకారం ఇండియాకి వచ్చి అగైన్ వాళ్ళు మళ్ళీ ఇంటర్న్షిప్ చేయాల్సిన అవసరం లేదు. USA, UK, ఆస్ట్రేలియా, కెనడా, న్యూజిలాండ్ లాంటి ఫార్వర్డ్ కంట్రీస్లో చదువుకున్నటువంటి స్టూడెంట్స్కి ఇండియాకి వచ్చిన తర్వాత ఇంటర్న్షిప్ చేయాల్సిన అవసరం ఉండదు. అదేవిధంగా ఫిలిప్పీన్స్లో దవావో మెడికల్ కాలేజ్లో చదువుకున్నటువంటి స్టూడెంట్స్ కూడా ఆ మినహాయింపు అనేది ఎందుకు వచ్చింది అంటే అక్కడ మంచి క్లినికల్ నాలెడ్జ్, అంటే వేరే ఏ కంట్రీలో కూడా లేనటువంటి మంచి పేషెంట్స్ ఇంగ్లీష్లో మాట్లాడతారు. ఇక్కడికి ఈక్వలెంట్ క్లైమేటిక్ కండిషన్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళకి మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇంటర్న్షిప్ చేయాల్సినటువంటి 1 year అడిషనల్గా ఇండియాకి వచ్చి ఇంటర్న్షిప్ చేయాల్సినటువంటి అవసరం ఉండదు, పర్టికులర్గా ఇక్కడ చదువుకున్నటువంటి స్టూడెంట్స్కి. సో ఇంక్లూడింగ్ ఇంటర్న్షిప్ టోటల్ 5 yearsలో కోర్స్ కంప్లీట్ అయిపోతుంది. వేరేజ్ ఏ అదర్ కంట్రీస్ తీసుకున్నా కూడా, లేటెస్ట్ టేక్ రష్యా తీసుకోండి, లేదంటే యుక్రెయిన్ తీసుకోండి, ఇలాంటి కంట్రీస్లో ఎక్కడ చదువుకున్నా కూడా 6 years డ్యూరేషన్ ఆఫ్ ద కోర్స్ ఉంటుంది. మళ్ళీ ఇండియాకి వచ్చిన తర్వాత 1 year ఇంటర్న్షిప్, అంటే ఆల్మోస్ట్ కాదు మీకు డెఫినెట్గా 7 years ఇంటర్న్షిప్ అయిపోయి మీరు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్తో రిజిస్ట్రేషన్ అయ్యేటప్పటికి మీకు మినిమం 7 years పడుతుంది. దవావో మెడికల్ కాలేజ్లో 5 yearsలో MBBSతో పాటు ఇంటర్న్షిప్ కూడా కంప్లీట్ అవుతుంది.
హాస్టల్కి వచ్చేటప్పటికి పర్టికులర్గా ఫుడ్ అండ్ అకామిడేషన్ అనేది పిల్లలకి చాలా ఇంపార్టెంట్. అట్ ద సేమ్ టైం తల్లిదండ్రులు, అందుట్లో ఆడపిల్లల్ని పంపించేటటువంటి తల్లిదండ్రులు సేఫ్టీ అనేది చాలా ఇంపార్టెంట్గా చూస్తారు. ఆ విషయానికి వచ్చినప్పుడు మేము మా ఓన్ హాస్టల్స్, బొమ్మరిల్లు హాస్టల్స్ అని చెప్పేసి అక్కడ తెలుగు హాస్టల్స్ ఉన్నాయి కాలేజీకి అనుసంధానంగా. అక్కడ స్టూడెంట్స్కి ఏ విధమైనటువంటి బ్రేక్ఫాస్ట్, అంటే మన ఇండియాలో ఏ విధమైనటువంటి బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్, స్నాక్స్ ఏ విధంగా అయితే మనం తింటామో ఎవ్రీడే, అదే సేమ్ బ్రేక్ఫాస్ట్, లంచ్, స్నాక్స్, డిన్నర్ ప్రొవైడ్ చేస్తున్నాము. అండ్ మంచి అకామిడేషన్, అంటే ఎంబీబీఎస్ చదువుకునేటటువంటి విద్యార్థులకు ఏ విధమైనటువంటి అకామిడేషన్ కావాలో 2 షేరింగ్ అకామిడేషన్స్ మేము ప్రొవైడ్ చేస్తున్నాం. ఏసీతో కూడినటువంటి హాస్టల్స్, హైలీ సెక్యూర్డ్, అంటే 24/7 మానిటరింగ్, సీసీటీవీ మానిటరింగ్ ఉంటుంది. పేరెంట్స్కి కూడా కావాలంటే మేము యూజర్ ఐడీస్, పాస్వర్డ్స్ ప్రొవైడ్ చేస్తాం. వాళ్ళ ఇంటి దగ్గర నుంచి కూడా వాళ్ళని మానిటర్ చేసుకోవచ్చు. వాళ్ళ హాస్టల్ ఎలా ఉంది, ఏ విధమైనటువంటి వాతావరణంలో ఉంటున్నారు, అవన్నీ కూడా మానిటర్ చేసుకోవచ్చు. పర్టికులర్గా దవాఓ సిటీకి వచ్చేటప్పటికి వన్ ఆఫ్ ద మోస్ట్ సేఫెస్ట్ సిటీ కాబట్టి ఇన్సెక్యూర్ ఫీలింగ్ అనేది అసలు వదిలిపెట్టవచ్చు. అంటే చాలామంది పేరెంట్స్ మాకు, అంటే వాళ్ళు ఇచ్చేటటువంటి ఫీడ్బ్యాక్ ఏంటంటే, స్టూడెంట్స్ అయినా పేరెంట్స్ అయినా మన హైదరాబాదులో, మన విజయవాడలో, మన సొంత ఊర్లో ఉన్నటువంటి సేఫ్టీ కంటే కూడా దవాలో ఉంటే మాకు పిల్లలు సేఫ్ అన్నట్టుగా ఫీల్ అవుతారని చెప్పేసి మాకు ఫీడ్బ్యాక్ ఇవ్వడం జరుగుతుంది. ఇంకా ఫుడ్కి, సేఫ్టీకి, గర్ల్స్కి అయితే అసలు సేఫ్టీకి ఇబ్బందే లేదు. చాలా అందరూ బాగా రెస్పెక్ట్ ఇస్తారు. అసలు సేఫ్టీ గురించి అయితే ప్రాబ్లం ఏం లేదు. మిగతా ఫెసిలిటీస్ అన్నీ కూడా మనకి బాగున్నాయి. అసలు ఇక్కడ ఎలాంటి మేమేం ట్రబుల్స్ ఫేస్ చేయలేదు. సెక్యూరిటీ పరంగా అయితే చాలా బెస్ట్ కంట్రీ. ఇక్కడ మెయిన్గా అయితే ఉమెన్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. ఫిలిపినోస్ చాలా తొందరగా మింగిల్ అయిపోతారు. సో వాళ్ళతో, అంటే మనం ఇక్కడికి వచ్చి చదువుకుంటున్నాం అనే వేరే దేశం ఫీలింగ్ అయితే మాకేం కనబడదు. ఎందుకంటే చాలామంది తెలుగు వాళ్ళు ఇక్కడే ఉంటారు. ఇంకా మొన్న మాకు ఇక్కడ ఔడంగ్ దవావ్ అనే ఫెస్ట్ అయింది. దాంట్లో ఎక్కువ పాపులేషన్ ఎవరిది ఉంటే వాళ్ళకి ఫెస్ట్ జరగడానికి ఇస్తారు. దాంట్లో మన తెలుగు వాళ్ళకి ఇచ్చారు. సో దాన్ని బట్టి మనకేం తెలుస్తుంది అంటే తెలుగు వాళ్ళు ఎక్కువగా ఇక్కడే ఉంటున్నారు. ఇంకా మాకు ఇంకా ఈ కన్సల్టెన్సీ పరంగా అయితే బాగుంటుంది. అంటే మెయిన్గా ఇండియన్ ఫుడ్ పెడుతుంటారు. ఇండియన్ ఫుడ్ పెట్టడంతో పాటు ఇంకా మాకు క్లైమేట్ కూడా ఏం చేంజ్ అనిపించదు. ఇండియాకి ఇక్కడికి సేమ్ ఉంటుంది అనమాట క్లైమేట్. స్టూడెంట్స్ కూడా ఏ బిల్డింగ్లో ఎవరికి కూడా సీనియర్స్, జూనియర్స్తోనే క్లబ్ చేసే బిల్డింగ్స్ ఉండవండి. బట్ ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఇయర్ బాయ్స్కి సెపరేట్ బిల్డింగ్ ఉంటుంది, సెకండ్ ఇయర్ బాయ్స్కి సెపరేట్ బిల్డింగ్ ఉంటుంది. ఫస్ట్ ఇయర్ గర్ల్స్కి సెపరేట్ బ్లాక్ ఉంటుంది, సెకండ్ ఇయర్ గర్ల్స్కి. అట్లా ఏ ఇయర్ వాళ్ళకి ఆ ఇయర్ వాళ్ళకి సెపరేట్గా తెలుగు వార్డెన్స్తో కూడినటువంటి, అంటే ఏ విధమైనటువంటి ఇబ్బందులు ఉన్నా కూడా చెప్పుకోవటానికి వాళ్ళకి మన ఇండియా నుంచి వెళ్ళినటువంటి తెలుగు వార్డెన్స్ ఉంటారు. వాళ్ళ సూపర్విజన్లోనే ఉంటారు కాబట్టి పిల్లలకి ఏ విధమైనటువంటి ఫెసిలిటీస్ కావాలన్నా, ఏ ఇబ్బంది ఉన్నా కూడా మనకి దే విల్ టేక్ కేర్ అండి. అబ్రాడ్ ఎంబీబీఎస్ పాస్ పర్సంటేజ్లో నంబర్ 1. శిక్షణలో తల్లిలా, రక్షణలో తండ్రిలా ఫిలిప్పీన్స్లోని దవాఓ మెడికల్ కాలేజ్. మా అబ్బాయి అత్తినేని ప్రణవ్, మళ్ళీ నా తమ్ముడి కొడుకు అత్తినేని ప్రణీత్, ఇద్దరు కలిసి ఎస్జీ కన్సల్టెన్సీ సతీష్ గారి ద్వారా ఫిలిప్పైన్స్ దవాఓ మెడికల్ కాలేజీకి పంపడం జరిగింది. మీకు ఉక్రెయిన్ కానీ, చైనా కానీ, మిగతా అదర్ అపార్ట్ ఫ్రమ్ ఇండియాలో కంట్రీస్లలో వచ్చేసరికి లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంటుంది, క్లైమేట్ ప్రాబ్లం ఉంటుంది. ఇవి రెండు లేకుండా ఇక్కడ వచ్చి ఫిలిప్పైన్స్ వచ్చేసరికి ఇండియన్ క్లైమేట్ ఉంటుంది. లాంగ్వేజ్ వచ్చి 93% ఆఫ్ ది పీపుల్ స్పీకింగ్ ఇన్ ఇంగ్లీష్. సో ఇవి రెండు కూడా బేసిక్గా మనకు ఇబ్బంది ఉండవు. దానివల్ల కూడా నేను ఫిలిప్పైన్స్ పంపడం జరిగింది. రియల్లీ దవాఓ మెడికల్ ఫౌండేషన్ అనేది చాలా మంచి కాలేజు అండ్ ఇట్ హస్ గాట్ వెరీ గుడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, వెరీ గుడ్ ఫ్యాకల్టీ అండ్ వెరీ హెల్పింగ్ పీపుల్. అండ్ ఇక్కడ మనకు ఏ యొక్క అవసరమైనా కానీ తీర్చడానికి కన్సల్టెన్సీ వాళ్ళు ఉన్నారు. ఐఎమ్ వెరీ మచ్ గ్రేట్ఫుల్ టు ఎస్జీ కన్సల్టెన్సీ. ఫిలిప్పీన్స్ దేశ అధ్యక్షుడైన దుతెర్తో గారే స్వయంగా దవాఓ మెడికల్ కాలేజీని ఎలా ప్రశంసిస్తున్నారో మీరే చూడండి. To congratulate the graduates of the medical degree program of the College of Medicine of the Davao Medical School Foundation Incorporated. We are truly pleased that you have chosen to study here in Davao and in one of the best medical schools of the country. May you all do your share in nation building and serve your fellow men. Love your country,
and honor your flag. Again, congratulations. 1,000 Indian medical students in our school. And we hope to continue with this partnership with SG Consultancy. Activities for SG Consultancy, care of Satish here, Mr. Satish. And I would like to make mention that Mr. Satish has been providing us with Indian students. చాలా హ్యాపీగా అయిపోయింది. దవా సిటీ చాలా సేఫెస్ట్ సిటీ యాజ్ ఆఫ్ నౌ. అండ్ ఎంబీబీఎస్ ఇక్కడ చాలా హ్యాపీగా కంప్లీట్ చేశాం. 5 ఇయర్స్లో ఇయర్ వైజ్ చాలా నేర్చుకున్నాము. సాటిస్ఫైడ్ చాలా. మాకు చాలా హ్యాపీగా ఉంది. పేరెంట్స్ని చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యేటట్టు చేసామని నమ్మకం. చాలా ప్రొటెక్టివ్. దవా సిటీ అనేది లైక్ వరల్డ్లో ఫస్ట్ సేఫెస్ట్ సిటీ. ఆఫ్టర్ కమింగ్ హియర్ ఐ వాజ్ సాటిస్ఫైడ్. ఎందుకంటే టీచింగ్ ప్రొఫెషన్ కానీ లేకపోతే స్కిల్స్ కానీ ఇట్స్ బెటర్. థియరిటికల్గా కన్నా ఎక్కువ క్లినికల్లో ఉంది కాబట్టి వీ కెన్ కవర్ అండ్ ఇట్స్ యూస్ఫుల్ ఫర్ ఫర్దర్ ఎగ్జామినేషన్స్. ఓబీ అయితే ఓబీలో తీసుకుంటే డెలివరీ కంప్లీట్ మనమే చేయాలి. సిజేరియన్లోకి వస్తే లాస్ట్ క్లోజింగ్ అప్ వరకు మనమే చేయాలి. ఎస్జీ కన్సల్టెన్సీ వాళ్ళు కానీ వాళ్ళ ఆల్మోస్ట్ బేస్ లెవెల్ నుంచి టాప్ లెవెల్ దాకా పిల్లల్ని ప్రొటెక్ట్ చేసుకొని వాళ్ళని గ్రూమ్ చేసుకుంటాం. ఇట్స్ ఐ థింక్ ది బెస్ట్ పార్ట్. ఇవాళ పిల్లలు అంతా బాగా చదువుకున్నారు అంటే అదర్ థింగ్స్ వాళ్ళని అసలు బాదర్ చేయలేదు. సెక్యూరిటీ కానీ ఫుడ్ కానీ అకామిడేషన్ కానీ దే వర్ ఎక్సలెంట్ ఇన్ ప్రొవైడింగ్ ఎవ్రీథింగ్. అండ్ ఐ థింక్ ఇవాళ నా కూతురు సక్సెస్ఫుల్గా ఒక డాక్టర్గా వచ్చినందుకు మై బెస్ట్ అండ్ ద మోస్ట్ ఒబ్లైజ్డ్ థ్యాంక్ఫుల్ టు ఎస్డి కన్సల్టెన్సీ అండ్ సతీష్ గారు. మీ పిల్లలకు నాణ్యమైన వైద్య విద్య అలాగే వారి సంరక్షణ మా బాధ్యత. వేలాది మంది తెలుగు విద్యార్థులను మంచి డాక్టర్లుగా తీర్చిదిద్దినటువంటి సంస్థ మాది. సో స్టూడెంట్స్ ఎంబీబీఎస్ చదువుకోవాలని అన్న డిటర్మినేషన్ ఉండి ఛాలెంజ్ తీసుకునేటటువంటి స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే కనుక వాళ్ళకి దవా మెడికల్ స్కూల్ అనేది డెఫినెట్గా ఒక మంచి సపోర్ట్ అవుతుంది. ఆ విధమైనటువంటి ఛాలెంజ్ తీసుకునే స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ప్లీజ్ కాంటాక్ట్ us. We make sure that you become a doctor. నేను నమ్మాను, మీరు నమ్మండి. అడ్మిషన్ కొరకు వెంటనే ఎస్జీ కన్సల్టెన్సీని సంప్రదించండి. మనకి ఇండియాలో గవర్నమెంట్ హాస్పిటల్స్లో పేషెంట్స్ ఎలా ఉంటారో ఇక్కడ కూడా అలాగే ఉంటారు. అండ్ మాకు వచ్చేసి నేను ఇప్పుడు 3rd ఇయర్ స్టూడెంట్. సో నాకు వీక్లీ 3 డేస్ క్లినిక్స్ ఉంటాయి. అరౌండ్ 3 to 5 అలా ఈవినింగ్ 3 to 7 అలా ఉంటాయి. సో నాకు పేషెంట్స్ ఎలా ఇస్తారంటే మేము ఒక గ్రూపింగ్స్లో ఉంటాం అనమాట. సెక్షన్స్ని కొన్ని ఒక్కొక్క సెక్షన్లో ఒక గ్రూప్ చేసి కొంతమందికి సర్జరీ డిపార్ట్మెంట్, పీడియా డిపార్ట్మెంట్ అలా డిపార్ట్మెంట్ వైజ్గా డివైడ్ చేస్తారు. గ్రూపింగ్స్ చేసి ఆ గ్రూపింగ్స్ని ఒక కన్సల్టెంట్ దగ్గర కొంతమందిని అలా గ్రూపింగ్ చేసి ఒక్కొక్కరిని ఒక్కొక్క హెడ్ ఇస్తారనమాట. వాళ్ళకి వచ్చే పేషెంట్స్ని మనం చూస్తుంటాం. ఇప్పుడు ప్రజెంట్గా 3rd ఇయర్లో ఏంటంటే నేను హిస్టరీ అని ఫిజికల్ ఎగ్జామినేషన్ ఇవి చేస్తాను. వెన్ ఐ కమ్ టు 4th ఇయర్ డయాగ్నోసిస్ కానీ అవి చేయడం ఉంటుంది. సో 3rd ఇయర్లో ఇప్పుడు నేనేంటంటే పేషెంట్ వస్తే ఆ పేషెంట్ దగ్గరికి వెళ్ళి నేను కరెక్ట్ హిస్టరీ కానీ ఫిజికల్ ఎగ్జామినేషన్ ఇవి చేయాలి. దాన్ని చేసిన తర్వాత నేను నెక్స్ట్ డే మాకు 3 days ఉంటుంది కాబట్టి ఈరోజు ఒకవేళ మండే రోజు నాకు పేషెంట్ని ఇస్తే ట్యూస్డే రోజు మళ్ళీ నేను కేస్ చేసి అలా సబ్మిట్ చేయాలి. ఒక కేస్ రిపోర్ట్ చేసి మా కన్సల్టెంట్కి సబ్మిట్ చేయాలి. యాక్చువల్గా ఇక్కడ చాలామంది రేస్ చేసే క్వశ్చన్ ఏంటంటే లైక్ స్టూడెంట్స్కి సరిపడా క్లినికల్ అవర్స్ వస్తాయా, రొటేషన్స్ ఉంటాయా అండ్ చాలా డౌట్స్ ఉంటాయండి. మాకు కూడా మేము ఫస్ట్ వచ్చినప్పుడు లైక్ సరిపడా, ఎందుకంటే లైక్ ఫస్ట్ మేము అనుకున్నది ఏంటంటే ఇక్కడ కొన్ని హాస్పిటల్స్ ఉంటాయేమో, చిన్న హాస్పిటల్స్ ఉంటాయేమో అనుకుని వచ్చాము. సో సరిపోతాయా లేదా అనుకునే టైం, బట్ వన్స్ మేము క్లినికల్ రొటేషన్ స్టార్ట్ అయ్యాక వీ రియలైజ్డ్ ఇక్కడ చాలా హాస్పిటల్స్ ఉన్నాయి. అండ్ ఒక పెద్ద గవర్నమెంట్ హాస్పిటల్ కూడా ఉంది, సదర్న్ ఫిలిప్పీన్స్ మెడికల్ सेंटर అని. दवा मेडिकल फाउंडेशन स्कूल में एजुकेशन बहुत अच्छा है. एज़ फार एज आई एम कंसर्न मेरी पढ़ाई बहुत अच्छी चल रही है और ये मेरे लिए एक बहुत बड़ा चांस था क्योंकि मैं करना रही थी. तो वहाँ से यहाँ तक आना और इतनी अच्छी तालीम हासिल करना बहुत बड़ी बात है मेरे